అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమసో బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటు చేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డూని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలంపాట్లో దక్కించుకున్నారు. ఈ లడ్డూని ఫిలిం నగర్ దైవ సన్నిధానం పాలక మండలి సభ్యులు, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుపాటి లక్ష్మి సమక్షంలో సురేష్ కొండేటికి అందజేశారు. ఇక ఈ సందర్భంగా వేలంపాటిలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సురేష్ కొండేటి వెల్లడించారు. ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటారు నటుడు అల్లు అర్జున్. తన సినిమా అప్డేట్స్ తో పాటు పలు ఆసక్తికర విశేషాలను ఆయన నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన పెట్టిన ఓ పోస్ట్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు సర్ప్రైజ్ లభించిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. అతని నిజాయితీ నాపై చూపించిన చొరవతో మనసు నిండింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సికే ఒబెరాన్ కు ఆల్ ద బెస్ట్ అని పేర్కొన్నారు. ఈ మేరకు బర్న్డ్ బినీత్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ అనే పుస్తకాన్ని పంపించినట్టు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ కోసం వర్క్ చేస్తున్నారు. 2021లో విడుదలైన ఘన విజయాన్ని అందుకున్న పుష్ప ది రైస్ కు సీక్వెల్ గా ఇది సిద్ధమవుతుంది. సుకుమార్ దర్శకుడు, రష్మిక మందన హీరోయిన్. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్ నెలలో దీన్ని విడుదల చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చిత్ర బృందం ప్రకటించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాతో నటి జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె యాక్టింగ్, మెమరీ పవర్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అద్భుతమైన వ్యక్తి అని సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది మీ తొలి తెలుగు చిత్రం కదా, డైలాగ్స్ చెప్పడం ఇబ్బందిగా అనిపించిందా అని జాన్వీని సందీప్ ప్రశ్నించగా, ఎన్టీఆర్ అందుకొని ఆమె అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి, బాలీవుడ్ నుండి వచ్చినప్పటికీ భలే చక్కగా డైలాగ్స్ చెప్పారు, నేను షాక్ అయ్యా అని మెచ్చుకున్నారు. అనంతరం దేవర గురించి తారక్ మాట్లాడుతూ, సాధారణంగా ఒక హీరో అందరిలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసేందుకు నిలబడతాడు. కానీ ఈ సినిమాలో ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న కొంతమందికి భయం రుచి చూపించేందుకు హీరో వస్తాడు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా. ఫైట్ సీక్వెన్స్ల కోసం ఎంతో శ్రమించాం. స్టూడియోలో భారీ పూల్ సెట్ వేశాం. దాదాపు 35 రోజుల పాటు కష్టపడి వాటర్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాం. ఈ చిత్రానికి అదే హైలైట్. 1980-90ల్లో జరిగిన కథగా దీనిని తీర్చిదిద్దాం. దేవర కోసం ఒక విభిన్నమైన ప్రపంచాన్ని సృష్టించాం. సినిమా మొదలైన మొదటి 15 నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఇందులో భైరా పాత్ర ఎంతో కీలకం. ఆ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ మాత్రమే న్యాయం చేయగలరని అనిపించింది. ఓంకారాలో ఆయన యాక్టింగ్ అద్భుతం. సైఫ్ టాలెంట్ ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోలేదని నా భావన అని చెప్పారు. కొరటాల శివ మాట్లాడుతూ, ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం. ఇప్పటి వరకు నేను ఇలాంటి సినిమాను తెరకెక్కించలేదు. కమర్షియల్ చిత్రాల్లో భయాన్ని ఒక ప్రతికూల భావోద్వేగంగా చూస్తుంటాం. కమర్షియల్ చిత్రాల్లో హీరోని ధైర్యానికి సింబల్ గా చూస్తుంటాం. కానీ మా చిత్రంలో అతడికి భయానికి నిదర్శనగా చూపించాలనుకున్నాం. కథకు అనుగుణంగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం అని తెలిపారు.
మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్. తాజాగా ఆమె కెరియర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. తన రెండో సినిమా ఆడియో విడుదలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అప్పట్లో తన లుక్స్ ను తాను ఏమాత్రం ఇష్టపడలేదని చెప్పారు. ఇది నా రెండో చిత్రం ఓ లంహే మ్యూజిక్ విడుదల కార్యక్రమానికి సంబంధించిన వీడియో. అప్పుడు నేను టీనేజ్ లో ఉన్నాను. చాలా మంది యువతుల మాదిరిగానే ఆ సమయంలో నా లుక్స్ ను నేను అసహ్యించుకున్నా. ప్రతి అమ్మాయి కూడా తాను అందంగా ఉన్నానని లేదా ఆకర్షణీయంగా కనిపిస్తున్నానని ఎప్పుడూ అనుకోదు. బహుశా దానివల్లే వారు మరింత ఆత్మ న్యూన్యతతో ఉంటారు. ఆ భావనతోనే స్టేజ్ పైన నేను ధైర్యంగా నిలబడలేకపోయా. కానీ ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమిచ్చి మళ్ళీ అలాంటి రూపాన్ని తేజస్సును తిరిగి పొందగలను అని అనిపిస్తుంది. కాబట్టి మహిళలందరికీ నా సందేశం ఒకటే, వయసు ఏదైనా సరే ప్రతి దశను ఆస్వాదించండి, మీరు అందంగా ఉన్నారని భావించండి అని కంగనా తెలిపారు. తమిళ స్టార్ నటుడు కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే సత్యం సుందరం, సర్దార్, వాతియార్ సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. తానకరణ్ సినిమా ఫేమ్ దర్శకుడు తమిళ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుండగా ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్యానర్ లో ఇప్పటికే కార్తీ ధీరన్ అధికారం ఒండ్రు సినిమాతో పాటు సుల్తాన్, కాశ్మోరా, జపాన్ సినిమాలను చేశాడు. మళ్లీ ఈ బ్యానర్ లో కార్తీ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. కార్తీ 29 అంటూ ఈ ప్రాజెక్ట్ రానుండగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు. ఈ పోస్టర్ లో ఒక భారీ ఓడ సముద్రంలో వెళ్తున్నట్టుగా ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది. కేరళ ప్రజలు నేడు ఓనం పండుగను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మలయాళీ క్యాలెండర్లోని మొదటి నెలైన చింగం మాసంలో ఓనం పండుగ వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి ముడిపడిన పండుగే ఓనం. ఈ 10 రోజుల పండుగ 2024లో సెప్టెంబర్ 6న శుక్రవారం మొదలై ఆదివారంతో ముగిసింది. ఇక ఓనం పండుగ సందర్భంగా కేరళలో ఇళ్ల ఎదుట పుష్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓనం పండుగను జరుపుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. అయితే ఈ సినిమా సెట్స్ లో రజనీకాంత్ పంచకట్టులో ఓనం వేడుకలను జరుపుకున్నాడు. అంతేకాకుండా తన రీసెంట్ సూపర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు కూడా వేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. గత సంవత్సరం ఆర్జీవీ సోషల్ మీడియాలో చీరలతో ఫోటోషూట్స్ చేసే ఓ మలయాళీ అమ్మాయిని వైరల్ చేశాడు. ఆ అమ్మాయిని వెతికి పెట్టమన్నాడు. ఆ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్ ని కనుక్కొని ఆమెతో శారీ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇటీవల ఆరాధ్యాదేవితో శారీలతో స్పెషల్ ఫోటోషూట్, స్పెషల్ సాంగ్ షూట్ చేసి అందులో ఆమె అందాలు చూపిస్తూ వైరల్ చేశాడు ఆర్జీవీ. ఇక చెప్పినట్టే ఆర్జీవీ శారీ సినిమా తీసి తాజాగా ఈ శారీ టీజర్ రిలీజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఈ శారీ సినిమాను తెరకెక్కించారు. ఈ టీజర్ చూస్తుంటే రెగ్యులర్ గా చీరలోనే తిరిగే ఓ అందమైన అమ్మాయి, ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి, ఆ ప్రేమ ఎక్కువై సైకోగా ఎలా మారాడు అన్నట్టు ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ శారీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సమంత ఆరోగ్యం కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకొని మళ్లీ సినిమాలు, సిరీస్లు మొదలు పెడుతుంది. 1 సంవత్సరం నుండి సమంత తన హెల్త్ కోసం, అందం కోసం రకరకాల చికిత్సలు తీసుకుంటుంది. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి పోస్ట్ కూడా చేస్తుంది. ఓ హెల్త్ పాడ్కాస్ట్ కూడా చేస్తుంది. తాజాగా సమంత తన చర్మ సౌందర్యం కోసం, చర్మ ఆరోగ్యం కోసం ఏమేం చేస్తుందో, రకరకాల చికిత్సలు తీసుకుంటున్న పలు ఫోటోలు షేర్ చేస్తూ తన సోషల్ మీడియాలో తెలిపింది. సమంత తన పోస్ట్ లో చాలా మంది నా ఫేస్ ఎలా మెరుస్తుంది, ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తుంటారు అని అడుగుతుంటారు. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడిన మందులతో నా చర్మం కూడా ఇబ్బంది పడింది. పిగ్మెంటేషన్, డ్రైనెస్, పఫీనెస్ ఇలాంటి పలు సమస్యలు చూశాను. దీంతో నా చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడానికి మందులు లేని మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నారు. అందుకే పీకో లేజర్, రెడ్ లైట్ థెరపీ, ఫేషియల్స్ ఇలా పలు పద్ధతులు వాడుతున్నాను. మొదట్లో నేను నా చర్మం గురించి ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు తర్వాత అర్థమైంది, స్కిన్ గురించి పట్టించుకోవటం అంటే అందం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. మీరు కూడా చర్మ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అలాగే సూర్యరశ్మి, హైడ్రేషన్, మంచి పౌష్టికాహారం లాంటి బేసిక్ పద్ధతులు కూడా చర్మ సౌందర్యం కోసం పాటించండి అని తెలిపింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది. చర్మ సౌందర్యం కోసం చికిత్స తీసుకుంటున్న ఫోటోలు చూసి చర్మ సౌందర్యం కోసం సమంత మరీ ఇంత కష్టపడుతుందా అని అంతా భావిస్తున్నారు. మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ అనుభూతిని కొత్త పుంతలు తొక్కించేలా రూపొందించబడింది.
దాని గంభీరమైన డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్స్ ఈ వాహనాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మహీంద్రా థార్ రాక్స్ సాహస యాత్రలు మరియు నగరాల్లో డ్రైవింగ్ కోసం సరిపోతుంది. ఆఫ్ రోడ్ సామర్థ్యాలు మరియు కుటుంబానికి అనుకూలమైన సౌకర్యాలను కలిపి రూపొందించబడింది. ఈ క్రమంలో సురేష్ కొండెట్టి మాట్లాడుతూ, మహీంద్రా 2003లో ఒక కస్టమర్గా మొదలైన నా ప్రయాణం 2024లో మహీంద్రా థార్ రాక్స్ లాంచ్కు ముఖ్య అతిథిగా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మహీంద్రా సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలను అనుసరిస్తూ కొత్త వాహనాలను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన వాహనాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ఈ మహీంద్రా థార్ రాక్స్ కూడా అంతే విజయం సాధించి రాకెట్ స్పీడ్లో మార్కెట్లోకి ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. మాన్యువల్ క్లస్టర్ ఉంటుండే 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ కూడా ఇస్తున్నాం సార్. సో వీఆర్ గివింగ్ హ్యాండ్ బ్రేక్ ఎలక్ట్రానిక్ పవర్ హైటర్, ఇది హ్యాండ్ బ్రేక్ సార్, ఎలక్ట్రానిక్ పవర్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సార్. కంప్లీట్లీ లగ్జరీ డ్రైవింగ్ సీట్. ఇదివరకు మాన్యువల్ గా ఉండేది, ఇప్పుడంతా మనం ఎలక్ట్రానిక్. కనెక్టెడ్ ఫీచర్స్ లైక్ వీఆర్ ప్రొవైడింగ్ అలెక్సా ఇన్ బిల్ట్ సార్. అలెక్సా వచ్చేస్తుంది, కనెక్ట్ చేయలేదు ఇప్పుడు వెహికల్ లో, కనెక్ట్ చేసాం సార్ మనం. అలెక్సా అండ్ అడ్రోనెక్స్ అని ఒక యాప్ ఉంటుంది సార్. జస్ట్ లైక్ మన ప్రీవియస్ 4.5 మీటర్స్ వరల్డ్స్ లార్జెస్ట్ స్కై రూఫ్ సార్. ఇది ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఇంత పెద్ద స్కై రూఫ్ ఏ వెహికల్ లో లేదు. ఎస్. పాపులర్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, ప్రొడ్యూసర్ బొమ్మాలి రవిశంకర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్య రవిశంకర్ కుమారుడు అద్వై ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి రవిశంకర్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే సుబ్రహ్మణ్య గ్లిమ్స్ లాంచ్ అప్డేట్, మరో 24 గంటల్లో ఫైర్ అంటూ ఇప్పటికే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరో న్యూస్ షేర్ చేసింది టీం. సుబ్రహ్మణ్య గ్లిమ్స్ ఫస్ట్ అడ్వెంచర్ సెప్టెంబర్ 16న ఉదయం 11:11 లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సుబ్రహ్మణ్యలో అద్వై స్టైలిష్ వారియర్గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ చెప్పకనే చెబుతుంది. లెజెండ్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శరవణన్ అరుల్. హోమ్ బ్యానర్ శరవణ ప్రొడక్షన్స్ పై 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచిపోయింది. ఈ బిజినెస్ మ్యాన్ కమ్ యాక్టర్ గరుడన్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దురై సెంథిల్ కుమార్తో రెండో సినిమాను ప్రకటించాడని తెలిసిందే. ఇంట్రెస్టింగ్ విషయాలు ఇండస్ట్రీ సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా హార్బర్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. అంతేకాదు ఇందులో శరవణంతో రొమాన్స్ చేయబోయే భామ పేరు కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రాల్లో ఆర్ఎక్స్ ఫేమ్ పాయల్ రాజ్పుత్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించనుంది. అంతేకాదు ఆండ్రియా జెర్మియా, కిక్ శామ్ కీలక పాత్రల్లో నటించనున్నారని ఇన్సైడ్ టాక్. తెలుగు పరిశ్రమలో ఉత్తరాది భామల తర్వాత మలయాళీ ముద్దుగుమ్మలదే హవా. మలబార్ తీరం నుంచి టాలీవుడ్లో పాగా వేయడానికి సిద్ధమంటున్న మరో కేరళ కుట్టి మాలవిక మోహనన్. సోషల్ మీడియా, కోలీవుడ్ డబ్బింగ్ సినిమాల ద్వారా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ సౌందర్యం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. తాజాగా చియాన్ విక్రమ్ తంగలాన్తో దక్షిణాది ప్రేక్షకులను పలకరించిన మాలవిక పంచుకున్న కబుర్లు కుటుంబానికి సినిమాకు చాలా దూరం. ఇండస్ట్రీతో అస్సలు సంబంధాలు
లేని ఫ్యామిలీ మాది. నా మాటకొస్తే యాక్టింగ్ వైపు అడుగులు వేస్తానని కనీసం ఊహించలేదు. కానీ చదువు పూర్తయ్యాక కొన్ని బ్రాండ్స్కి మోడలింగ్ చేయాల్సి వచ్చింది. దాంతో అనుకోకుండా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అది దైవ నిర్ణయం అనుకుని నటనను కెరీర్గా ఎంచుకున్నాను. నటనపై అంతగా ఆసక్తి లేకపోయినా భిన్నమైన దారిలో రాణించాలనే నా అభిరుచికి సినిమా వేదిక అనిపించింది అని అన్నారు. శ్రీసింహ సత్య కాంబినేషన్లో రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన సీక్వెల్ ప్రాజెక్టు మత్తు వదలరాటు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. సెప్టెంబర్ 13న గ్రాండ్గా విడుదలైంది. థియేటర్లలో ఈ చిత్రం పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతుంది. తాజాగా ఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశాడు. నిన్ననే మత్తు వదలరాటు చూశాను. ఇటీవల కాలంలో మొదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనిపించలేదు. యంగ్ టైటిల్స్ను కూడా వదలకుండా చూసా. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రితేష్ రాణాకి ఇవ్వాలి. శ్రీసింహ సత్య, ఫరియా అబ్దుల్లా టీంకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ ట్వీట్తో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తున్నాడు. క్రాంతి మాధవ్ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించాడు. ఈ చిత్రం డీజీఎల్ టైటిల్తో రాబోతుంది. అవాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. కొంతమంది స్నేహితులు ఖాజీపేట్ జంక్షన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా కింద నుంచి రైలు వెళ్తుంది. ప్రయాణం మొదలైంది అంటూ లాంచ్ చేసిన ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆర్తి క్రియేటివ్ టీమ్ బ్యానర్స్పై గంటా కార్తిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్లో మొదలు కానుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట క్రాంతి మాధవ్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్ఫ్లిక్స్ సిరీస్ స్క్విడ్ గేమ్ తన సినిమాను చూసి కాపీ కొట్టి తీశారని బాలీవుడ్ దర్శకుడు కేసు వేశాడు. పాపులర్ కొరియన్ డ్రామా స్క్విడ్ గేమ్ ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోని సగం కంటే ఎక్కువ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ను చూశారు. 2021 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్లో వైలెన్సీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. అయితే ఈ సిరీస్ను తన సినిమా లక్ మూవీని కాపీ కొట్టి తీశారంటూ బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా ఆరోపించాడు. అంతేకాకుండా ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. అలాగే ఈ సిరీస్ను వెంటనే స్ట్రీమింగ్ నుంచి నెట్ఫ్లిక్స్ తొలగించాలని కోరారు. అయితే ఈ ఆరోపణలపై నెట్ఫ్లిక్స్ తాజాగా స్పందించింది. ఆ డైరెక్టర్ చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఎటువంటి నిజాలు లేవంటూ పేర్కొంది. ఈ కథను రాసింది దర్శకత్వం వహించింది హాంగ్ డాంగ్ హ్యూక్ మాత్రమేనంటూ ప్రకటన విడుదల చేసింది. టాలీవుడ్ భామ మేఘా ఆకాష్ ఆగస్టులో తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ గురించి ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఆసక్తికర వార్తను అందరితో పంచుకుంది మేఘా ఆకాష్. సాయి విష్ణు, మేఘా ఆకాష్ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ఇద్దరి వెడ్డింగ్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై వధూవరులు ఇద్దరిని ఆశీర్వదించారు. సాయి విష్ణు పాపులర్ తమిళ పొలిటీషియన్ తిరునవుక్కరసు కుమారుడు సాయి విష్ణు. ఈవెంట్కు ఎంకే స్టాలిన్, ఉదయనిధి, దురై మురగన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోష్ అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.